అమ్మాయి పేరు అంజలి. బాగా డబ్బున్న అమ్మాయి. కానీ ఇంట్లో ఊరికే ఉంటే బోర్ కొడుతుందని జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చింది. ఈ అమ్మాయి మన హీరోకి ఎలా సహాయపడుతుందో మీరే చూడండి. విజయ్ ఎవరు? నేనే. రండి. హాయ్. హలో. ఐఎమ్ క్రాంతి. ఐఎమ్ అంజలి. అంజలి ఎవరండి? నేను. రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. క్రాంతి. నేను. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. Please come in. Sit down. థ్యాంక్ యూ సార్. See, Mr. క్రాంతి. ఇంత ముందు ఎక్కడ పనిచేశారా? నో సార్, ఫస్ట్ టైం సార్. ఇట్స్ ఓకే, కొంచెంసేపు వెయిట్ చేయండి. ఓకే సార్. ఏమన్నారు? వెయిట్ చేయమని చెప్పాను. అంజలి క్రాంతి తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళొచ్చు. సార్, ఇంకా అరగంట టైం పడుతుంది. వెళ్ళి టీ తాగిరండి. అలాగే. మొత్తానికి ఎదురు సెలెక్ట్ అయ్యాం. నిజానికి నాకు ఈ జాబ్ శాలరీ కోసం కాదు, ఏదో టైం పాస్ కోసం అంతే. అదేంటండి అలా అనేసారు? ఉద్యోగాలు దొరక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరేమో టైం పాస్ అంటున్నారు. నాకు మాత్రం ఈ జాబ్ చాలా అవసరం ఉంది. అంత అవసరమా? అవునండి. మేడం, మీ ఇద్దరిని సార్ రమ్మంటున్నారు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ జాబుకు మీరిద్దరూ సెలెక్ట్ అయ్యారు. ముందుగా ఈ ఉద్యోగానికి అంజలి జాయిన్ అవుతుంది. 3 నెలల తర్వాత మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. లేదు సార్, ఈ ఉద్యోగం నాకన్నా క్రాంతికి చాలా అవసరం. కాబట్టి ఈ ఉద్యోగం అతనికే ఇవ్వండి. నేను 3 నెలల తర్వాత జాయిన్ అవుతా. ఆర్ యు షూర్? ఎస్ సార్. తను చాలా కష్టంగా ఉన్నాడు. ప్లీజ్ సార్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ సార్. వండర్ఫుల్. మిస్టర్ క్రాంతి, యూ కెన్ జాయిన్ టుమారో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, థ్యాంక్ యూ మేడం. అంజలి గారు, మీరు చేసిన హెల్ప్కి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే. ఆల్ ది బెస్ట్. ఓకే అండి. ఇక నేను వెళ్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్. బాయ్. నాకు ఉద్యోగం వచ్చిందో. శాలరీ నెలకి 15,000 రా. చాలా సంతోషం మామా, మొత్తానికి సాధించాడు. అసలు నాకు ఈ ఉద్యోగం వచ్చేది కాదురా. ఒక అమ్మాయి తనకు వచ్చిన ఉద్యోగాన్ని నాకు ఇప్పించింది. ఆమె కనుక హెల్ప్ చేయకపోతే నేను మళ్ళీ మీకు భారం అయ్యేవాడిని. అదేంట్రా అలా అంటావు? ఫ్రెండ్స్ అన్నా కామరం చేసుకోలేమేంటి? ఎందుకు ఎవరా అమ్మాయి? ఇంటర్వ్యూలో పరిచయం అయిందిరా. మరి మాకు పరిచయం చేయవా? నాకే అమ్మాయి సరిగ్గా తెలియదురా. తను మళ్ళీ కలుస్తుందో లేదో. ఈసారి కలిస్తే మాత్రం మాకు తప్పకుండా పరిచయం చేయాలరా. తప్పకుండా. ఫాదర్ బిజినెస్ మ్యాన్, మదర్ హౌస్ వైఫ్. వాళ్ళకి నేను ఒక్కటే కూతుర్ని. ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని జాబ్కి అప్లై చేస్తానంటే డాడీ సరే అన్నాడు.